గిర 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 సీలింగ్ ఫ్యాను రెక్క గిర 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 నంబూరి శంకరన్న పక్క గిర 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 సీలింగ్ ఫ్యాను రెక్క గిర 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 నంబూరి శంకరన్న పక్క 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 కాలరెత్తి చెప్పుతున్నా గొంతెత్తి చెప్పుతున్నా తొడగొట్టి చెప్పుతున్నా ఎవడొస్తాడ రండి రసై ఎత్తిన తలపించనురో వైసీపీ జెండా విడవనురో శంకరన్నకు ఓటేస్తా ఎవడాపుతాడో చూస్తారు సై ఐదేళ్ల పాలనలో క్షేమంగా ఉన్నాములే జగనన్న సంక్షేమం గడప గడప మీ అపూర్వమైన స్వాగతానికి అన్నదమ్ములకి అక్కచెల్లెలకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ఆదర అభిమానాలు అందరూ ఇంత ప్రేమ చూపించి మరి నన్ను 2019లో ఎమ్మెల్యేగా ఎన్నుకొని నన్ను అసెంబ్లీకి పంపించిన తర్వాత మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎక్కడా కూడా నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి అప్పచెప్పిన పని పూర్తిగా నేను ఇచ్చిన వాగ్దానాలు అన్ని కూడా నెరవేర్చడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాల ద్వారా మన గ్రామానికి సుమారు 11,64,00,000 రూపాయలు మరి కోగండవరపల్లెం అమ్మడిపూడి కలిపి ఒక సచివాలయం దీని కింద 11 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా రావడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎవరికైనా మీ అకౌంట్ లో డబ్బులు వచ్చినాయా అని అడుగుతున్నా. మరి మీరందరూ కూడా ఆలోచన చేయండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అది తూచే తప్పకుండా కరోనా పరిస్థితుల్లో కూడా మీ అకౌంట్ లోకి అమ్మఒడేయటం జరిగింది. నిజాయితీ పాలన, లంచాలు లేని ప్రభుత్వం అనేది జరుగుతా ఉంది. ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సమస్య ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండేది. ఆ సమస్య కూడా భూ సమస్య, భూ హక్కు మరి పట్టాల్లో ఉండేవినే కాదు. నేను ఏదైతే వాగ్దానం చేశానో అది కూడా నేను నెరవేర్చడం జరిగింది. ఈ గ్రామ సమస్య మెయిన్ సమస్య అది ఒకటి. మరి మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ తోటి ఒక ఎంపీ బీసీ అభ్యర్థికి ఇచ్చారు. ఇక్కడ మీరందరూ అనిల్ కుమార్ యాదవ్ గారికి నాకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. 2019లో ఏమని వచ్చాం, వాళ్ళ వైఫల్యాలు చూపించి మనం ఎలక్షన్ లో గెలిచాం. ఇప్పుడు మనం చేసిన డెవలప్మెంట్ సంక్షేమం చేశాం కాబట్టి మాకు ఓటేయండి అని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబానికి మేలు జరిగిందంటేనే ఓటేయండి అని చెప్పి ధైర్యంగా చెప్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అనుకుంటేనే ఓటేయండి అనే ధైర్యంగా నేను కూడా అదే మాట చెప్తా ఉన్నాను. మరి మీలో ఒకటిగా ఉండి మీకు మంచి చేస్తారనుకుంటేనే నాకు ఓటేయండి, అది కూడా నేను చెప్తానే ఉన్నాను. మీ అందరికీ ఎవరు మంచి చేస్తారో వాళ్ళని ఆశీర్వదిస్తారని చెప్పి సెలవు తీసుకుంటున్నా.